జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మన ఎదుటి వాళ్ళకి వకాలతో పుచ్చుకొని వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతావేంటి? నేను నిజం వైపు నిలబడే మాట్లాడుతున్నాను ఆనంద్. ఏంట్రా నిజం? అవి తేలాలంటే అతను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పమను. ఆ రోజు విరాజ్ ఈ అలకనందని కాపాడ్డానికి వెళ్ళి ఒక నేరస్తురాల్ని తప్పిస్తూ ఉంటే ఈ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చి మరీ తన చేతిలో ఉన్న గన్ను కాలిస్తే అయిన బుల్లెట్ గాయాల్ని ఎందుకు యాక్సిడెంట్ అని చెప్పించారు? ఈ మహి అలకనంద బ్యాచ్ని తనింట్లో ఎందుకు దాచుంచింది? అంటే మహీకి నిజం తెలుసా? విరాజ్, అలకనంద, మహి ముగ్గురు కలిసే మనల్ని మోసం చేస్తున్నారు. ఇన్ని రోజులు మనల్ని పిచ్చోళ్ళం చేశారు. స్టాప్ ఇట్ అత్తయ్య. పిన్ని నోరు మూయించడం కాదు విరాజ్, అడిగిన వాటికి సమాధానం చెప్పు. ఏంటి బావా, నువ్వు అబద్ధం ఆడావా? నా మెళ్ళో తాళి కట్టడం ఇష్టం లేకే ఇదంతా చేసావా? ఇదంతా చేసే బదులు నాకు డైరెక్ట్గా నువ్వంటే ఇష్టం లేదని చెప్పేస్తుంటే సరిపోయి ఉండేది కదా బాబా. నీ వల్లే మా బావ గాయపడ్డాడు. మళ్ళీ నువ్వే బావను కాపాడినట్టు గుళ్ళో అంత బిల్డప్ ఇచ్చావా? నేనప్పుడే చెప్పాను, తన వల్లే విరాజ్ గాయపడ్డాడని. నా మాట వింటే కదా. కానీ ఇంత చేసి అమ్మాయి కింద ఎలా ఉంటున్నావు? ఏం మాట్లాడవేంటి? చెప్పు, నిజం నేను చెప్పు. చెప్తాను. ఇక్కడ అందరికీ నేనే నిజం చెప్తాను. చెప్పు నాన్న, నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఏం అర్థం కావడం లేదురా. నువ్వు నోరు విప్పితేనరా ఇక్కడ ఎవరు అబద్ధం ఎవరు నిజం అనేది తెలుస్తుంది. నిన్ను అప్పటి సంధి నిజమే చెప్పమంటన్నా. గా పోరికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు ఇంట్లో పెట్టుకుంది? సంబంధం ఉంది. నా చైత్ర పోలికలతో ఉన్న అలకనంద కన్న తల్లి ఆవిడే కాబట్టి. ఆ అలకనంద కుటుంబం వాళ్ళు కాబట్టి. ఆ అలకనందని వాళ్ళ కుటుంబాన్ని ఈ నీచుడు నాశనం చేయాలని చూస్తే ఆ బాన్సువాడ నుంచి సిటీకి వచ్చారు. నేను సింగర్స్ కోసం చూస్తున్న టైంలో అలకనంద నా దగ్గర పాడడానికి వచ్చింది. అప్పుడు తన బాధ నాకు చెప్పింది. తనను కాపాడాలని మహి దగ్గరుంచాను. తనలాంటి మనిషి ఉందని చైత్ర కూడా అలకనందని చూడాలని ఆ రోజు బయటికెళ్ళింది. తన కోసం నేను కూడా వెళ్ళాను. ఆ సందర్భంలోనే తనకి యాక్సిడెంట్ జరిగింది.
ఆహా, అద్దిరిపోయేలా కథల్ని భలే చెప్పావు విరాజ్. అది కథ కాదు, నిజం. ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకున్న నా కూతురు అలకనంద ఆ రోజే ఇంటి విదేశాలకు వెళ్ళిపోయింది. అవు మా బిడ్డ వెళ్ళిన సమాచారం ఎవరికీ తెలియకూడదనే గుట్టుగా మహితానున్నాం. అవును, వాళ్ళు చెప్తోంది నిజం. గీడు కీచగుడు లెక్క నా బిడ్డ వెనకాలబడ్డాడు. తను కనపడకపోయేసరికి గీ చైత్రం చూసి అలకనందాన్ని తిరుగుతుండు. అట్లా ఇక్కడికొచ్చిండు. ఏయ్, ఏంది అబద్ధాలు ఆడుతుర్రు? ఇక నువ్వు మా బిడ్డను ఏం చేయలేవు. మమ్మల్ని సంపుతానంటావా? సంపు. ఆహా, ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ తో అద్దర కొట్టేస్తున్నారు. పిన్ని, ఆధారాలు అవి ఎందుకు? అతను కోర్టు నోటీస్ తెచ్చినట్టు డిఎన్ఏ టెస్ట్ ఈ అలకనందకి వాళ్ళమ్మకి చేయిస్తే సరిపోతుంది కదా. చేయించండి. తిను నా కూతురు అయితేనే కదా భయపడటానికి. అవు చేయించండి, గప్పుడే మీకు నిజం తెలుస్తుంది. విరాజ్, కోర్టు ఆర్డర్ అంటున్నారు కదా, ఈ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. తను చైత్రే కదా, మనం భయపడిన అవసరం లేదు. ఎందుకు చేయించాలన్నయ్య? మొన్నేమో వీళ్ళు, ఇప్పుడేమో వీడు. ఇలా ఎవరు పెడితే వాళ్ళు వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తూ కూర్చుంటామా? సార్, ఇది కోర్టు ఆర్డర్. డిఎన్ఏ టెస్ట్కి మీరు ఒప్పుకోకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అరెస్ట్ చేసినా గా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా. ఏంటి విరాజ్, నిజం బయటపడుతుందని భయమా? అమ్మ చైత్ర, విరాజ్ బాబు, మీకెలాంటి భయం వద్దు. నేను చెప్తున్నా, గా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.